ఫస్ట్ శబరిమల ముచ్చటకొస్తే 1999లా మొట్టమొదటిసారి అయ్యప్ప స్వామి గర్భగుడికి అటువైపు ఇటువైపు ద్వారపాలకులు ఉంటారు కదా, వాళ్ళకి గోల్డ్ క్లాడెడ్ కాపర్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వాటితో కవచాలు చేసి అలంకరించారు. దాని తర్వాత ఏ సంస్థ అయితే ఆ ప్లేట్స్ని చేసిందో, ఆ కవచాలని చేసిందో, వాళ్ళు 40 ఏళ్ళ గ్యారంటీ ఇచ్చారు. బట్ 5-6 ఇయర్స్కే దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ అన్నీ బయటపడడం మొదలైంది. అప్పటి నుంచి వీటిని రిపేర్ చేపియాలి అని అనుకుంటూనే ఉన్నారు, కానీ కుదరలేదు. 14 ఇయర్స్ తర్వాత 2019లా ఫైనల్లీ రిపేర్ చేపించడానికి తీసిర్రు అన్నట్టు. కానీ హైకోర్టు ఆర్డర్స్ ఏమని ఉండే అనంటే, ఒకవేళ అక్కడ సంబంధించిన అంటే గుడి లోపల సంబంధించిన ఏ వర్క్ అయినా, ముఖ్యంగా బంగారం వరకు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా గుడి లోపలనే జరగాలి తప్పితే గుడి ప్రెమిసెస్ నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అయినా కూడా ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా గోల్డ్ని తీయడం జరిగింది. అది తీసిన తర్వాత ఎక్కడ తీసుకుపోయినరో ఏడబెట్టినరో తెలియదు, కానీ 39 డేస్ అసలు ఎవరి చేతికి ఇవ్వకుండా ఎక్కడనో ఉంది అది. ఆ 39 డేస్ తర్వాత డొనేట్ చేసిన ఆయన్నే కదా అని చెప్పేసి ఎవరిని తోడు పంపకుండా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వాళ్ళు ఆయన చేతికే ఇచ్చి చెన్నైలో కరిగించడానికి పంపించారు. ఎప్పుడైతే ఆ విగ్రహాల నుంచి కవచాలని తీసిండ్రో ఈ 39 డేస్కి ముందు గుళ్ళనే, అప్పుడు మెజర్ చేసి చూస్తే 42.8 kgs ఉండే అవి. ఆ డోనర్ చెన్నైలో ఉన్న స్మార్ట్ క్రియేషన్స్ వాళ్ళ దగ్గరికి దాని రిపేర్కి పట్టకపోతే, అక్కడ ఫస్ట్ వాళ్ళు మెజర్ చేస్తారు కదా, అప్పుడు 38.2 kgs మాత్రమే ఉంది. ఇప్పుడు ఇందులో ఒక కన్ఫ్యూజన్ ఏంది అని అంటే, ఇప్పుడు టెంపుల్లో ఎప్పుడైతే తీసి మెజర్ చేసారో అప్పుడు 42.8 kgs ఉన్న విషయము వీళ్ళు 39 డేస్ తర్వాత డోనర్ చేతికి ఇచ్చారు కాబట్టి అప్పుడు ఆయనకి చెప్పిండ్రా ఇది 42.8 kgs ఉంది అని అనేది తెలియదు. సరే, డోనర్కి ఇచ్చారు, డోనర్ తీసుకుపోయిండు, చెన్నైలో ఇచ్చిండు. చెన్నైలో కూడా ఇప్పుడు ఇది ఏదో జస్ట్ చైన్ కాదు కదా, అట్లా తీసి చేతిలో పెడితే టక్కున చూసి ఇది ఇంత వెయిట్ ఉంది అని చెప్పడానికి చాలా పెద్ద ఉంటాయి. వాటిని ప్యాక్ చేసి తీసుకొని పోయి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని మొత్తం తీసి డిస్మాంటిల్ చేసి వెయిట్ చూసి ఇదంతా చేస్తారు. సో అట్లా వెయిట్ చూసిన తర్వాత ఇది 38.2 kgs ఉంది అన్న విషయము ఆ తీసుకొచ్చిన వ్యక్తికి తెలుసా లేదా, లేకపోతే వాళ్ళు టెంపుల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిరా లేదా అనేది కూడా ఇంకా తెలియదు. తర్వాత ఆ డిఫెక్ట్లు అన్నింటినీ క్లియర్ చేయడం జరిగింది. అంటే మొత్తం రిపేర్ అయిపోయింది. రిపేర్ అయిన తర్వాత ఎప్పుడైతే తిరిగి మళ్ళీ టెంపుల్కి అప్పచెప్పే టైంలో ఈ స్మార్ట్ క్రియేషన్స్ వాళ్ళు ఎవరైతే వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు 38.6 kgs ఉంది ఇది అని చెప్పేసి అప్పచెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు 38.2 kgs ఉన్నది, కొంచెం ఇంకా ప్యాచ్ వర్క్ అవి ఇవి చేసినప్పుడు కొంచెం బంగారం పడుతుంది కదా, సో దాన్ని యాడ్ చేసినందుకు అది 38.6 kgsకి పెరిగింది అన్నట్టు. దేవస్థానంలో నుంచి ఆ కవచాలు బయటికి వచ్చినప్పుడు 42.8 kgs ఉండే, తిరిగి దేవస్థానానికి పోయే టైంకి 38.6 kgs ఉంది. అంటే 5 కిలోల బంగారం తగ్గింది. 5 కిలోల బంగారం అంటే ఈ రోజులల్లో 5 కోట్లు. ఇంత సొమ్ము ఎక్కడ పోయింది? చాలామంది ఈ విషయం విన్న తర్వాత కేరళ గవర్నమెంట్కి ఏం సంబంధం, తప్పంతా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వాళ్ళదే, ఎందుకనంటే అది అటానమస్ బాడీ అని అంటున్నారు. సరే, టీటీడీ అటానమస్ బాడీయే కదా. సో గవర్నమెంట్ మారిన ప్రతిసారి వాళ్ళున్న బోర్డు మెంబర్లు, చైర్మన్, ఈవోలు వీళ్ళందరూ మారుతారు కదా. ఎందుకు అనంటే ఎంత లేదన్నా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ దానిపైన ఉంటుంది. వాళ్ళకు అనుకూలంగా ఉండే వ్యక్తులని మాత్రమే ఆ బోర్డులలో నింపుతారు. ఈ విషయము చిన్న పిల్లగాడిని అడిగినా కూడా చెప్తారు. ఒక్క ఏపీలోనే కాదు, తెలంగాణలో అయినా, తమిళనాడులో అయినా, కేరళలో అయినా, కర్ణాటకలో అయినా, ఎక్కడైనా దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా కానీ ఇట్లనే ఉంటుంది వ్యవస్థ. అయితే కంట్రోల్ చేస్తుంది గవర్నమెంట్ అని నేను అంటలేను, ఓవర్లుక్ చేస్తారు అని అంటున్నా. కానీ ఇంకో మాట కూడా అంటే ఏంటంటే, ఓవర్లుక్ పేరుతోని కంట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు కేరళలో 5 దేవస్థానం ట్రస్టులు ఉన్నాయి. ఒకటి గురువాయూర్, రెండోది ట్రావెన్కోర్, మూడోది కొచ్చిన్, నాలుగోది మలబార్, ఐదోది కూడల్ మాణిక్యం. సో ఈ 5 ఏవైతే దేవస్థాన ట్రస్టులు ఉన్నాయో ఇవి ఎట్లా నడుస్తాయి అనేది ఒకసారి చెప్తా చూడండి. Governments exercise statutory control, intervene administratively, and sometimes redeploy Devaswam resources or personal for public or political objectives. The facts are a mix of legal powers, documented interventions, controversies, and court rulings. ఇన్నారు కదా, అడ్మినిస్ట్రేషన్ సాకుతోనో లేకపోతే ఓవర్లుక్ అనే సాకుతోనో, రీడిప్లాయ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అనే సాకుతోనో ఏదో ఒక విషయంలో గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ ఈ దేవస్థానాల ట్రస్ట్ విషయాలల్లో తల దూరుస్తూనే ఉంది. ఆ విషయం కూడా డాక్యుమెంటెడ్ ఇంటర్వెన్షన్స్, కాంట్రవర్సీస్, కోర్ట్ రూలింగ్స్ రూపంలో చాలాసార్లు ప్రూవ్ అయింది.
ఈ దేవస్థానాలలో బోర్డు మెంబర్లని ఎవరు అపాయింట్ చేస్తారు? ఇప్పుడు చూడండి. ద బోర్డ్స్ ఆర్ స్టేట్ క్రియేటెడ్ ఎంటిటీస్. ద స్టేట్ అపాయింట్స్ మెంబర్స్, ప్రిస్క్రైబ్స్ అకౌంట్స్, can audit and set rules. That statutory control gives the government legitimate administrative leverage over board functioning. సో అర్థమైంది కదా, బోర్డ్ మెంబర్స్ని స్టేట్ గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది, తర్వాత అకౌంట్స్ అండ్ ఆడిట్ రూల్స్ని సెట్ చేసేది కూడా స్టేట్ గవర్నమెంటే. అంతేకాకుండా ఈ బోర్డు ఫంక్షనింగ్లో అడ్మినిస్ట్రేటివ్ లివరేజ్ తీసుకునేది కూడా స్టేట్ గవర్నమెంటే. ఇప్పుడు ఈ నెక్స్ట్ పాయింట్ చూడండి. ది స్టేట్స్ రోల్ ఈజ్ సపోజ్ టు బీ రెగ్యులేటరీ, ప్రొటెక్టివ్, బట్ ది బౌండరీ బిట్వీన్ ఓవర్సైట్ అండ్ కంట్రోల్ ఈజ్ ఆఫెన్ కంటెస్టెడ్. అర్థమైంది కదా, బేసిక్గా మానిటరింగ్ అనే పేరుతోని మొత్తం కంట్రోలే తీసుకుంటుంది అన్నట్టు, కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. ఒక్క కేరళ గవర్నమెంటే కాదు, వేరే ఏ స్టేట్ అయినా కూడా, ఏ దేవస్థానందైనా కానీ స్టేట్ కంట్రోల్లో తీసుకుంటుంది. సరే, వేరే వాటి విషయాలు మళ్ళీ మాట్లాడతాం. ఇప్పుడు సందర్భం కేరళది వచ్చింది కాబట్టి దాని గురించే చూద్దాం. ఇగో చూడండి. గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ మెంబర్ అపాయింట్మెంట్స్ అండ్ సెలెక్షన్ ఆఫ్ అఫీషియల్స్ కెన్ అలైన్ బోర్డ్ పాలసీ విత్ గవర్నమెంట్ ప్రయారిటీస్. అంటే ఏ బోర్డ్ మెంబర్స్ని పెట్టినా, ఏ ఆఫీసర్స్ని అపాయింట్ చేసినా కూడా దాని వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో బోర్డ్ పాలసీస్ ఏవైనా కానీ గవర్నమెంట్ ప్రయారిటీస్కి అనుకూలంగా ఉండాలని చెప్పేసి వీళ్ళే కంట్రోల్ చేస్తారు అన్నట్టు. ఇన్స్టెన్స్ రిపోర్టెడ్ ఇన్ మీడియా అండ్ అఫీషియల్ రికార్డ్స్ వేర్ బోర్డ్ స్టాఫ్ or temple premises were used for state events, relief distribution, vaccination camps or cultural programs. They are often portrayed as public interest uses but criticized if they interfere with religious functions. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఏమని అనంటే ఆ బోర్డ్ స్టాఫ్ని, టెంపుల్ ప్రెమిసెస్ని స్టేట్ గవర్నమెంట్ ఈవెంట్స్ కోసం వాడుకుంది అని రికార్డ్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్కి, వ్యాక్సినేషన్ క్యాంప్స్కి, కల్చరల్ ప్రోగ్రామ్స్కి, వీటన్నిటికీ కూడా వాడుకుంది. మరి దేవస్థానాలన్నీ కూడా అటానమస్ బాడీలు కదా, ఎందుకు ఇట్లా వాడుకుంటుంది గవర్నమెంట్ అని అడిగితే పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటున్నారు. ఇంకో పట్టు నెక్స్ట్ పాయింట్ కూడా చూడండి. గవర్నమెంట్స్ హ్యావ్ ఎట్ టైమ్స్ ప్రాంప్టెడ్ ఆర్ డైరెక్టెడ్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ టెంపుల్ సర్ప్లస్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్, పిల్గ్రిమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ హెరిటేజ్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్. క్రిటిక్స్ కాల్ సమ్ ట్రాన్స్ఫర్స్ పొలిటికల్. మీకు తెలుసు కదా, దేవస్థానం బోర్డుల దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనంత పద్మనాభ స్వామి గుడే చూస్తే ఎంత ఆస్తులు ఉన్నాయో ఆ స్వామికి తెలుసు కదా. అవి కాకుండా ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయలు వీళ్ళకి వస్తూనే ఉంటాయి, హుండీలో పడుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, రైట్? సో ఈ పైసలన్నీ ఏడికి పోతున్నాయి అనే లెక్క చూడండి. ఇప్పుడు చూడండి దేనికి వాడుతున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది మీకు. వెల్ఫేర్ స్కీమ్లకు వాడుతున్నారు. పిల్గ్రిమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీకు తెలుసు కదా, గుడి చుట్టూ ఇది బాగు చేపిస్తా, ఇక్కడ షెడ్లు వేపిస్తా, ఇక్కడ ఇవి వేపిస్తా, అవి వేపిస్తా, క్లీన్ చేపిస్తా, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా పైసలు వాడుతున్నారు. హెరిటేజ్ కన్జర్వేషన్, ఇప్పుడు పాత పురాణ వేల సంవత్సరాల గుళ్ళు అవి ఉంటాయి కదా, కొంచెం అవి పాడుపడ్డ ఏమైనా ఉంటే వాటిని భద్రపరిచి కాపాడి రెనోవేట్ చేయడము, ఇట్లాంటి వాటికి వాడుతున్నారు. సో ఇవన్నీ పనులు చేపిస్తారు కదా. ఇట్లా ఇవన్నిటికి ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? బోర్డుకి వెళ్ళి, దేవస్థానం బోర్డుల నుంచి వెళ్ళి తీసుకుంటారు. సరే, పనులు అయితే కాంట్రాక్ట్ ఎవరికి అప్పచెప్తారు? వీళ్ళోళ్ళే. వాళ్ళు సరే పని చేసిన తర్వాత ఏమేమి పెట్టిండ్రు, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, ఇదంతా లెక్కలు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? అటానమస్ బాడీ కాబట్టి దేవస్థానం వాళ్ళకి చెప్పాలి. సరే, వాళ్ళకి చెప్తారు. మరి అక్కడున్న వాళ్ళు ఎవరు? వీళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళు, అంటే వీళ్ళ డమ్మీలే కదా. ఇంకా ఇట్లాంటివి ఇంకా ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ కూడా చెప్తున్నా, ఉత్సవాలు, పండగలు ఏవో వస్తుంటాయి కదా, వచ్చినప్పుడు చాలామంది లక్షల మంది జనాలు వస్తారు కదా, మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. సో వీ విల్ టేక్ కేర్. వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళ తల దూరుస్తారు. ఏవో అవకతవకలు జరుగుతున్నాయి, ఆడిట్ చేస్తాం మేము అని చెప్పేసి మళ్ళా అకౌంట్స్లో తల దూరుస్తారు. అడ్మినిస్ట్రేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు సెట్ చేయడానికి మళ్ళా తల దూరుస్తారు. సో ఇట్లా ఏదో ఒక సాకు పెట్టుకొని ప్రతిసారి కేరళ గవర్నమెంట్ ఈ దేవస్థానాల విషయంలో తల దూర్చడం అనేది జరుగుతూనే ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయం. మరి ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు చెప్పుండ్రి, బంగారం గుళ్ళకెళ్ళి బయటికి పోయేటప్పుడేమో 42.8 kgs ఉంది, తిరిగి వచ్చేటప్పుడేమో 38.6 kgs ఉంది. ఈ మిగతా 5 కిలోల బంగారం మిస్ అవ్వడంలో గవర్నమెంట్ చెయ్యలేదు, వాళ్ళకి ఏం సంబంధం, మొత్తం వీళ్ళదే బాధ్యత అని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు చెప్పుండ్రి నాకు ఆన్సర్. ఇక నెక్స్ట్ అదే కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడి గురించే చూస్తే, మొన్న ఇదే సంవత్సరంలో మేల ఒక బంగారు కడ్డి
అది స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి తెలుసు కదా మీకు, అనంత పద్మనాభ స్వామి గుళ్ళ ఇట్లా రూమ్ 1 రూమ్ 2 అని ఇట్లా మొత్తం అందులో చాలా ఫుల్ బంగారం ఉంది అని ఇవన్నీ విన్నాం కదా మనము. సో అల్లలకెళ్ళి ఒక బంగారు కడ్డి పోయింది. అది నెక్స్ట్ డే గుడి బయట దొరికింది. మరి ఆ దొరికింది పోయినది ఒకటేనా కాదా? అసలు అన్ని సీసీ కెమెరాలు అంత పకడ్బందీగా ప్లాన్ చేసి సెక్యూరిటీ పెట్టినాక కూడా స్ట్రాంగ్ రూమ్ నుంచి బయటకు ఎట్లా పోతుంది? అయినా నాకు అర్థం కాని విషయం ఏంది అని అంటే, ఇప్పుడు ఎవరైనా పిల్లలు తప్పిపోతే దొరుకుతారు, లేకపోతే ఏదైనా మామూలు వస్తువు మనది ఏదైనా పడిపోయింది అంటే దొరుకుతుంది. కానీ బంగారు కడ్డీ ఎక్కడన్నా గుడి బయట దొరుకుతుందా? ఎవరైనా కనబడితే జోబులు వేసుకపోరు, అట్లా ఎట్లా దొరికింది? మీకు గుర్తుందా 2016 ఆడిట్ రిపోర్ట్లా కాగ్ వినోద్ రాయ్ చెప్పిండు 769 బంగారు కుండలు మిస్సింగ్. ఏదైతే 776 కేజీల బంగారం అంట అది. అప్పుడే దాని వాల్యూ 186 crores. అన్నన్ని కేజీల బంగారు కుండలే పోయినప్పుడు ఒక బంగారు కడ్డీ పోవడం అనేది ఒక విచిత్రమా? ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఎన్నో. కానీ ఇక సరే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. తిరుపుల్లని అని తమిళనాడులో ఒక ఊరుంది. ఆ ఊర్లో ఆది జగన్నాథ పెరుమాళ్ గుడి ఉంది. ఈ గుళ్ళనట రీసెంట్గా 30 గోల్డ్ ఆర్నమెంట్స్ 16 సిల్వర్ ఆర్నమెంట్స్ కనిపించకుండా పోయినాయి అంట. సరే కనిపించకుండా పోయినాయి కదా, మరి ఎంక్వైరీ చేయండి అని అంటే ఏది కూడా చక్కగా ఎంట్రీ చేసి లేదంట. అంటే ఇప్పుడు భక్తులు మొక్కుకుంటారు, తర్వాత ఏదో ఒక డొనేట్ చేస్తుంటారు కదా, అట్లా డొనేట్ చేసిన వస్తువులు ఏవి కూడా, అవి బంగారువి సిల్వర్వి ఏవి కూడా చక్కగా ఎంట్రీ చేయలేదు. ఎంట్రీ చేస్తేనే కదా మనకి ఎన్ని ఉండే ఎన్ని పోయినాయి అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. రికార్డ్స్ చక్కగా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఆ లెక్క తేల్తలేదు. కానీ మద్రాస్ హైకోర్టు మాత్రం ఆ లెక్క ఏందో తేల్చుండ్రి జల్దీ అని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేసింది. ఇది తమిళనాడులో ఒక ఊర్లో ఒక గుడిల పరిస్థితి మాత్రమే చెప్తున్నా నేను. కానీ ఇట్లా దేశవ్యాప్తంగా ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎంత సొమ్ము ఉంది, ఆ సొమ్ముకి సేఫ్టీ లేదు, ఆ గుడి భూములకు సేఫ్టీ లేదు, ఆఖరికి గుడి లోపల ఉన్న దేవుడి విగ్రహానికి కూడా సేఫ్టీ లేదు. గవర్నమెంట్కి ఏ రికార్డు చక్కగా మెయింటైన్ చేయరాదు, కానీ గుడికి వచ్చే ఆదాయాన్ని అప్పుల కింద తీసుకుంటారు, గుడి సొమ్ముల్ని పథకాలకు వాడుకుంటారు, ఆఖరికి గుడి ప్రమిసెస్ని కూడా వాళ్ళ ఈవెంట్స్కి అంటే గవర్నమెంట్ ఈవెంట్స్కి వాడుకుంటారు. అందుకే చెప్తున్నా, వేల సంవత్సరాల నుంచి గుళ్ళ మీద వాడి దోసుకున్నారు, ఇంకా ముందు కూడా దోసుకుంటారు. అంటిల్ అన్లెస్ ఇది ఈదర్ వీళ్ళన్నా లేకపోతే వాళ్ళన్నా ఎవరో ఒక్కరు మెయింటైన్ చేస్తేనే అందరికీ క్లారిటీ ఉంటుంది ఎక్కడ పోయింది సొమ్ము అని గల్ల పట్టుకొని అడుగు వస్తుంది. లేకపోతే అసలు ఎవరు లెక్కలు ఎవరు మేనేజ్ చేస్తుండ్రో, ఎవరి తప్పులు ఎవరు కప్పిపురుస్తుండ్రో అర్థమవుతలేదు.